శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భగవద్భక్తులందరికీ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, మనస్సు క్షణము కోపం, క్షణము తాపం ఉంటుంది. ఓర్పు తక్కువ, ప్రేమ ద్వేషము, అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహ, కల్పనా శక్తి, సమయం సందర్భం లేకుండా ఆవేశపడుట, ఊహలకు అంచనాలు చేయు సామర్థ్యం కలవారు. నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నిశ్చలమైనటువంటి స్వభావం ఉంటుంది. నమ్మకములు ఉండవు, ఔదార్యం ఉండదు. లలిత కళలయందు అభిరుచి, మంచి వాగ్ధాటి, పైకి మెత్తగా కనిపించినా అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు. ఈ రాశి వారికి 10 శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు, అవి విజయం కూడా పొందుతారు. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక వల్ల, శుభకార్యముల వల్ల అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలలో తీరిక ఉండదు. మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చేయు పనులు హడావిడిగా సాగుతాయి. కొత్త వ్యాపారమందు అభివృద్ధి, వాహన యోగం, వస్త్ర ప్రాప్తి, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవుట, క్రయ విక్రయమందు లాభములు, లాటరీ లాభములు, ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. రైతులకి పంటలు అధికంగా పండుతాయి. లాయర్లకు, డాక్టర్లకు మంచి అనుకూలము. కొన్ని స్థిరాస్తుల్ని ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. సమాజమందు గౌరవము, కీర్తి ఉంటుంది. సహోదర వర్గానికి చెందినటువంటి బాధ్యతలు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది. శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో మరిందరికి సంపాదన మొదలవుతుంది. రాజకీయమందు, కోర్టుల యందు జయం కలుగుతుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. దాన ధర్మాలని ఎక్కువగా చేస్తారు. బ్యాంకు రుణాలు వస్తాయి. అనుకున్నటువంటి పనులు విజయవంతం అవుతాయి. మాతా పితృభక్తి, దేవతా పూజలు సల్పుట అన్ని విధాల అనుకూలదాయకం. మీ సంకల్పం సిద్ధిస్తుంది. పనుల యందు శ్రద్ధ వహిస్తారు. 12వ ఇంట గురువు సంచారం వల్ల విద్య యందు ఆటంకములు, పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరము. ఎక్కువ ప్రయాణములు చేస్తారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయవద్దు. చేయి పనులందు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకారణమైనటువంటి కలహాలు, తెలియక చేసినటువంటి పనులకు అపనిందలు పొందుతారు. ధనం ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు అవుతూ ఉంటుంది. చీటికి మాటికి తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు నమ్మినటువంటి వారు దూరం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి రాశి వారికి ఓపిక బాగా అవసరం. మీరు ప్రతినిత్యము కూడా గురుస్తోత్రాన్ని కనుక చేసినట్లయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలిని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును.
ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు, సమస్త వివాహాది శుభకార్యములన్నిటికి కూడా సంప్రదించండి. రాము రామానుజాచార్య. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.